దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు తన మహాకృప చేత నూతన సంవత్సరం ఈ దినం వరకు ప్రభు మనందరినీ కాపాడిన దేవునికి కృతజ్ఞతలే మనం చెల్లించాలి. ఈరోజు ప్రభు యొక్క సన్నిధిలో మేము కుటుంబముగా దేవుని యొక్క సేవా పరిచర్య చేయటానికి కృప చూపించిన దేవాది దేవునికి కృతజ్ఞతలు. మమ్మను ప్రేమతో ఆహ్వానించినటువంటి జాయ్ చర్యన్ అక్కకు మా కుటుంబము తరపున ప్రభు నామం పేరిట శుభాలు తెలియచేస్తున్నాను. అదే రీతిగా కూడి వచ్చినటువంటి యూపీఎఫ్ సంఘ ప్రతి కుటుంబానికి పేరు పేరున సేవకులకు, సంఘ విశ్వాసులకు, ప్రతి వారికి మా ప్రభు నామం పేరిట శుభాలు, ఆశీస్సులు తెలియచేస్తున్నాను. ఈరోజు మనము ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం. అయితే ప్రభు యొక్క మహాకృప చేత ఈ 2020 సంవత్సరం యొక్క ప్రాముఖ్యతను మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం. ఈ 2020 సంవత్సరంకు ముందు 2019 సంవత్సరము దాటి ప్రభు ఈ నూతన సంవత్సరంలోనికి ప్రభు మనందరినీ అడుగు పెట్టించారు. 2019 సంవత్సరం గురించి ఒక్కసారి మనం ఆలోచన చేయగలిగినట్లయితే హీబ్రూ క్యాలెండర్ ప్రకారము 5770 నుండి 5779 వరకు గడిచిన ఆ 10 సంవత్సరములను హీబ్రూలో అయిన్, AYIN, అయిన్ అంటే విజన్, కన్ను. గడిచిన 10 సంవత్సరాలు 2010 నుంచి 2019 హీబ్రూ క్యాలెండర్ ప్రకారం 5770 నుండి 5779 వరకు ఆ గడిచిన 10 సంవత్సరాలు చూచే దశాబ్దంగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. గడిచిన 10 సంవత్సరాలు అనేకమైనవి మన యొక్క వ్యక్తిగత జీవితాల కొరకు, మన కుటుంబాల కొరకు, మన యొక్క పరిస్థితుల కొరకు చూచే అనుభవము, చూచే కాలముగా, చూచే దశాబ్దముగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభు మనలను ఆ కాలము నుండి 2020 సంవత్సరంలోనికి అడుగు పెట్టించారు. ఈ 2020 సంవత్సరము హీబ్రూ క్యాలెండర్లో మనం చూస్తే 5780 అంటే 5780 నుండి 5789 వరకు, అంటే 10 సంవత్సరాల వరకు, 2020 నుండి 2029 వరకు హీబ్రూలో మనం చూడగలిగినట్లయితే PEY సైడ్ వ్యూ ఆఫ్ మ్యాన్స్ మౌత్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. అంటే ప్రియ క్రైస్తవ బిడ్డలారా, గడిచిన 10 సంవత్సరాలు చూచే దశాబ్దంగా మనం చూస్తూ ఉన్నాం. అయిన్ విజన్గా మనం చూస్తున్నాం. రాబో ఈ 10 సంవత్సరాల్లో నీవేదైతే పలికావో, పలికినది ఈ 10 సంవత్సరాలు ప్రభు మనలను ఆశీర్వదించే దేవుడు. ఈ రాత్రి ప్రియ క్రైస్తవ సంఘమా, 2020ని మనం ఆలోచన చేయగలిగినట్లయితే 2020ని హీబ్రూలో మనం ఆలోచన చేస్తే 20 కాప్ అంటే KAPH అంటే దాని యొక్క అర్థాన్ని మనం చూస్తే ఒక హ్యాండ్గా మనం చూస్తూ ఉన్నాం. 20 ఒక హ్యాండు, మరొక 20 మరొక హ్యాండు. 2 చేతులను పైకెత్తి, ప్రభువా మా జీవితంలో గడిచిన కాలంలో మేమేమైతే చూసామో, గడిచిన కాలంలో మా బిడ్డల యొక్క భవిష్యత్తుని మేము చూసాం ప్రభువా, గడిచిన కాలంలో మా మినిస్ట్రీ కొరకు చూసాం ప్రభువా, గడిచిన కాలంలో నా శరీరంలో ఉన్న రిపోర్టు, వ్యాధి అనే రిపోర్టుని చూశాను ప్రభువా. కానీ ఈ 2020లో నీవు ఏదైతే నువ్వు పలుకుతూ ఉన్నావో ప్రభు నిశ్చయముగా 10 సంవత్సరాల పాటు ప్రభు మనలను ఆశీర్వదించే దేవుడు. ఈ రాత్రి ప్రియ క్రైస్తవ సంఘమా, ప్రభు సముఖంలో అడుగు పెట్టనని నా జీవితంలో ఏదైతే నీ మౌత్తో నువ్వు పలుకుతావో ప్రభు పలికే అనుభవాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ప్రభు నిజంగా ఆది కాండములో పలికినటువంటి ఆ మాట, ఆ క్రియేటివ్ వర్డ్ని ప్రభు నిశ్చయముగా మన నోట నుంచాడు. ఆ మాట గలిలయ, యోదయ, సమరయ, యెరూషలేము వరకు ఆ వాక్కు ప్రకటించబడుతూనే ఉన్నది. ఆ వాక్యే
ఆ వాక్కే ప్రభు మన నోట నుంచారు. ఆ వాక్కు నువ్వే ప్రదేశానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ పల్లెలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ మాట నువ్వు పలకగలిగినట్లయితే ప్రభు నిశ్చయముగా పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తివంతమైనటువంటి నామములో తన కార్యాన్ని మన పక్షాన నెరవేర్చేటువంటి దేవుడు. ఈ రాత్రి ప్రియ క్రైస్తవ సంఘమా, ప్రభు సన్నిధిలో అడుగు పెట్టిన నీవు అనేకమైన వేదనలతో వచ్చావేమో, కష్టాలతో వచ్చావేమో, బాధలతో వచ్చావేమో. గడిచిన 10 సంవత్సరాలు నువ్వు అనేకమైనవి చూసావు, కానీ అది నీ జీవితంలో నెరవేర్పు పొందలేనివాడిగానే ఉండిపోయావేమో. కానీ రాత్రి ఈ నూతన సంవత్సరం మొదటి నెల ఈ ఆన్లైన్ ప్రేయర్లో నువ్వేదైతే ప్రభు మందిరములో, ప్రభు సన్నిధిలో, ప్రభు పాదాల యొద్ద నువ్వు పలికావో, ఈ రాత్రి ప్రభు రిలీజ్ చేయబోతున్నారు. ఈ రాత్రి ప్రభు నిశ్చయముగా నా జీవితంలో శక్తివంతమైన కార్యముతో ప్రభు దర్శించబోతున్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అయితే ప్రియ క్రైస్తవ సంఘమా, ఈ 2020లో ఈ రాబో 10 సంవత్సరాల్లో నువ్వు ఈ నూతన సంవత్సరంలో పలికిన ప్రతి మాట ప్రభు నిశ్చయముగా నెరవేర్చుటకు ఆయన శక్తిమంతుడు. ప్రభు నిశ్చయముగా నెరవేర్చుటకు ఆయన శక్తిమంతుడు. నీ ఫ్యూచర్ మీద నువ్వు పలుకో, నీ ఫ్యూచర్ కొరకు నువ్వు పలుకు, నీ కుటుంబం కొరకు నువ్వు పలుకు, నీ ఉద్యోగం కొరకు నువ్వు పలుకు, నీ వ్యాపారం మీద నువ్వు పలుకు. ఏ మాట అయితే నువ్వు పలికావో ప్రభు నిశ్చయముగా కార్యాన్ని ఈ రాత్రి నెరవేర్చుటకు ఆయన శక్తిమంతుడు, సమర్థుడు అన్న విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ప్రభు ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధ వాక్కు, ప్రభుకు నువ్వు నేను ఒక మౌత్ పీస్ లాంటి వాళ్ళం. ప్రభు మన నోట వాక్కు నుంచారు. ప్రభు ఏ మాట అయితే చెప్పారో ఆ మాట నువ్వు తిరిగి పలికితే 2 అంచుల ఖడ్గం. ప్రభు పలికిన మాట, ప్రభు ఏ మాట అయితే పలికారో, ప్రభు నీకు దిగులు పడద్దు, భయపడద్దు, నిబ్బరముగా ఉండు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను విడవని ఎడబాయనను, ప్రభువా నువ్వు చెప్పావు కదా అని నువ్వు అదే మాట నువ్వు తిరిగి పలికితే 2 అంచుల ఖడ్గంగా మార్చబడి పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తివంతమైన నామములో సమస్త కార్యాలను నెరవేర్చుటకైన శక్తిమంతుడు, సమర్థుడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. అయితే ప్రియ క్రైస్తవ సంఘమా, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 45వ వచనం నుండి 2-3 వచనాలు నేను చదువుతాను. అక్కడ దావీదుని గొల్యాతుని మనం అక్కడ చూస్తూ ఉంటాం. సర్వసాధారణంగా దావీదుని గొల్యాతుని అనగానే మనకు గుర్తుకొచ్చేది దావీదు గొల్యాతుని ఒడిసెలతో రాయితో చంపేశాడని. వాస్తవమే ప్రియ క్రైస్తవ బిడ్డలారా, దావీదు గొల్యాతుని చంపింది ఒడిసెలు రాయి అని మనం అంటాం. కానీ పరిశుద్ధ లేఖనములో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగినట్లయితే అక్కడ ప్రియ క్రైస్తవ సంఘమా, నోటి మాట అనే యారోతో దావీదు గొల్యాతుని చంపేశాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఎందుచేత యారోని ఎనిమిని చంపడానికే యారోను ఉపయోగిస్తాం, అవునా కదండి? ఆ నోటి మాట అనేటువంటి యారోతో దావీదు గొల్యాతుని చంపినటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి 45వ వచనం నుంచి చదువుతాను. దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. ప్రియ క్రైస్తవ సంఘమా, దయచేసి గమనించండి. అక్కడ ఒడిసెలు రాయి కంటే ముందు దావీదు ఉపయోగించినది ప్రభు ఇచ్చినటువంటి మాట. దేవునిని ఇశ్రాయేలు దేవుణ్ణి తిరస్కరించిన జీవము గల దేవుని నామము పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున నిన్ను నా చేతికి అప్పగించును. ఈ దినమున నిన్ను నా చేతికి అప్పగించును. దావీదు నోటి మాట అనే యారోను ఉపయోగించాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఎందుచేతనంటే దావీదు ఉపయోగించినటువంటి ఆ నోటి మాట ద్వారా ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తివంతమైనటువంటి నామములో ఆ గొల్యాతుని, యుద్ధ నైపుణ్యము కలిగినటువంటి గొల్యాతుని సునాయాసంగా చంపగలిగినటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. అందుచేతనే ఈ రాత్రి ప్రియ క్రైస్తవ బిడ్డలారా, దావీదు ఎవరండి? రక్త నిబంధనకు లోపల ఉన్నటువంటి దావీదు
నిబంధనకు వెలుపల ఉన్నటువంటి గొలియాతు మీదకి దేనితో వెళ్ళాడంటండి? ప్రభు యొక్క మాటనే యారోతో, ప్రభు యొక్క వాక్ అనేటువంటి యారోతో తన నోటితో పలికి ఆ యారో ద్వారా, ఆ మాట ద్వారా గొలియాతుని సునాయాసంగా చంపినటువంటి స్థితి అక్కడ చూస్తున్నాం. ఈ రాత్రి ప్రియ క్రైస్తవ బిడ్డ, నీ నా జీవితంలో ప్రతి దినము మనకు గొలియాతు ఉన్నాడు. ప్రతి దినము మనకు గొలియాతు లాంటి సమస్యలు ఉన్నాయి, గొలియాతు లాంటి వేదనలు ఉన్నాయి, గొలియాతు లాంటి కష్టాలు ఉన్నాయి, గొలియాతు లాంటి బాధలు ఉన్నాయి. వాటన్నిటి నుంచి నువ్వు విడుదల పొందాలంటే యారో ప్రభు మనకిచ్చారు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ప్రభు యొక్క వాక్కు, ప్రభు యొక్క వాగ్దానం, ఆ యారో ఏంటో తెలుసా అండి? దేవుని యొక్క ప్రామిసెస్ అనే యారోస్ ప్రభు మనకిచ్చారు. దేవుని ప్రామిసెస్ అనే యారోస్ ప్రభు మనకిచ్చారు. ఆ యారోను నువ్వు వాడగలిగినట్లయితే, ఆ యారోను నువ్వు మాట్లాడగలిగినట్లయితే, నువ్వు కన్ఫెస్ చేసి ఎప్పుడైతే నువ్వు పలుకుతావో, ప్రభు యొక్క వాగ్దానాన్ని నువ్వు పలుకుతావో, ప్రభు ఇచ్చినటువంటి ఆ ప్రామిస్ అనే యారోను నువ్వు పలుకుతావో, పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తివంతమైన నామములో భయంకరమైనటువంటి ఆ గొలియాతుని చంపినటువంటి ఆ వాక్యే నీ నా జీవితంలో ఉన్న సమస్తమైన వాటికి విడుదల అనుగ్రహించేటువంటి దేవుడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ప్రియ క్రైస్తవ బిడ్డ, ఈ రాత్రి ప్రభు సన్నిధికి వచ్చాం. నూతన సంవత్సరం, నూతన నెల. ఈ సంవత్సరం నువ్వేదైతే పలికావో, ఎన్ని సంవత్సరాలు అంటండి? 10 సంవత్సరాల వరకు ప్రభు మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఈ రాత్రి నువ్వేం పలుకుతున్నావో ఒక్కసారి ఆలోచన చేయి. ఈ రాత్రి ఏమి నువ్వు మాట్లాడబోతున్నావో ఒక్కసారి ఆలోచన చేయి. ఈ రాత్రి నీ నోటితో ఏమి ప్రొనౌన్స్ చేయబోతున్నావో, ఎందుచేత ప్రభు మాట్లాడే అనుభవాన్ని మనకు నేర్పించారు, ప్రభు యొక్క వాగ్దానాలు మనకిచ్చారు, ప్రభు యొక్క ప్రామిసెస్ మనకిచ్చారు. ఏ మాట ఈ రాత్రి నువ్వు పలికి నీ జీవితంలో 10 సంవత్సరాలు నీ కుటుంబం కొరకు, 10 సంవత్సరాలు నీ బిజినెస్ కొరకు, 10 సంవత్సరాలు నీ ఉద్యోగ వ్యాపారాల కొరకు, 10 సంవత్సరాలు నీ ఆత్మీయ జీవితం కొరకు, 10 సంవత్సరాల వరకు నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య నుంచి విడుదల పొందడానికి ఈ రాత్రి నువ్వు పలికినటువంటి మాటే ప్రభు స్థిరపరచుటకు ఆయన శక్తిమంతుడు, సమర్థుడు అన్న విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ప్రియ క్రైస్తవ సంగమ, జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. అప్పుడతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమివి అవుదువు. గొప్ప పర్వతమా, గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి అవుదువు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా ఆ పైరాయి తీసుకుని పెట్టించును. ఆమెన్. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, గొప్ప పర్వతమా, గొప్ప పర్వతమా, నోటి వాక్యం ఏంటంటే కృప కలుగును, కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. ఈ రాత్రి ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ప్రభు మందిరములో, ప్రభు సన్నిధిలో ఎంతమంది మనం ఉన్నాం. ఒక్కసారి అందరూ గట్టిగా కృప కలుగును గాక, గట్టిగా కేకలేద్దాం. కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. ఆ గొప్ప పర్వతం ఏమైపోయిందంటండి? ప్లాట్ఫామ్గా మార్చబడింది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఏమైపోయిందంటండి? ఆ గొప్ప పర్వతము ఒక ప్లాట్ఫామ్గా మార్చబడిపోయింది. ఈ రాత్రి ప్రియ క్రైస్తవ బిడ్డ, ప్రభు మందిరములో అడుగు పెట్టిన నీవు, వాక్కుకి పవర్ ఉందండి. ప్రియ క్రైస్తవ బిడ్డారా, పరిశుద్ధాత్మ వాక్కుకి పవర్ ఉంది. ఆ శక్తి కలిగినటువంటి వాక్కు ఎవరికి ఇచ్చారంటండి? ప్రభు నీకు నాకు ప్రభు ఇచ్చారు. ఆ వాక్కు నిన్ను పలకమంటున్నారండి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఆ మాటే నువ్వు పలుకు. ప్రభువా, నువ్వు నన్ను స్వస్థపరుస్తానన్నావు కదా, 2 అంచెల ఖడ్గం. నువ్వు నన్ను స్వస్థపరుస్తానన్నావు కదా, నువ్వు నన్ను దిగులు పడద్దన్నావు కదా, నిబ్బరముగా ఉండమన్నావు కదా, ధైర్యముగా ఉండమన్నావు కదా, 2 అంచెల ఖడ్గం. ఆ ఖడ్గముతో నువ్వేదైనా జయించవచ్చు అంటండి. ఆ ఖడ్గముతో నువ్వేదైనా జయించవచ్చు అంటండి. ప్రియ క్రైస్తవ బిడ్డ, ఈ రాత్రి ప్రభు మందిరములో అడుగు పెట్టిన నీవు నీ నోటిని ఉపయోగించు, నీ వాక్కును ఉపయోగించు. ప్రభు ఇచ్చిన వాగ్దానాలను నువ్వు మర్చిపోవద్దు. ప్రభు ఇచ్చిన యారో,
ప్రామిసెస్ నువ్వు మర్చిపోవద్దు. ఆ వాగ్దానాలు నువ్వు పలుకుతూ ఉండు. ఆ వాగ్దానాలు నువ్వు పలుకుతున్నప్పుడు ప్రభు నిశ్చయముగానంటండి ఈ రాత్రే నీ జీవితంలో భయంకరమైనటువంటి పర్వతం లాంటి శోధనలు ఉన్నాయి, పర్వతం లాంటి వ్యాధులు ఉన్నాయి, పర్వతం లాంటి అనేక సమస్యలు ఉన్నాయి, పర్వతం లాంటి నీ కుటుంబ పరిస్థితులు ఉన్నాయి, పర్వతం లాంటి నీ బిజినెస్లో శోధనలు ఉన్నాయి. వాటన్నిటిని ప్రభు ఏం చేయబోతున్నాడు? ప్లాట్ఫామ్ చేయబోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. ప్రియ క్రైస్తవ సంఘమా, ప్రభు మందిరములు అడుగుపెట్టిన మనము నూతన సంవత్సరం 2020 పే అన్నాం. PEY పే, సైడ్ వ్యూ ఆఫ్ మ్యాన్స్ మౌత్. పలికే కాలం ఇది, పలికే కాలం. అనేక సంవత్సరాల నుంచి మనం అన్నీ చూసే కాలం. గడిచిన 10 సంవత్సరాలు మనము విజన్ చూసాము, కానీ మన జీవితంలో నెరవేర్పులు జరగల. కానీ ఈ 2020లో 2020లో నీ 2 చేతులను పైకెత్తి ప్రభు నువ్వు విశ్వాసంతో నువ్వు పలికితేనంటండి 10 సంవత్సరాల వరకు ప్రభు మనలను ఆశీర్వదించేటువంటి దేవుడు. నిశ్చయముగా ఒక్క నిమిషము నువ్వు సన్నిధిలో కూర్చుని నువ్వు ఒక మంచి మాట నీ 2 చేతులను పైకెత్తి పలుకు, ప్రభువా కలిమియు సంపదయు నా ఎంట ఉంచావు, కలిమియు సంపదయు నా ఎంట నుంచావు. అంధకారములో పాత అంధకారములో రహస్య స్థలాలలో దాచబడిన నిధులు ధనము నాకు ఇచ్చావు ప్రభువా, ఆశీర్వదించావు ప్రభువా. యెహోవా మమ్మును మా పిల్లలను ఆశీర్వదించు ప్రభువా. భూమి ఆకాశములు సృజించిన యెహోవా చేతనే మేము ఆశీర్వదించబడిన వారము ప్రభువా. ఈ రాత్రి నువ్వు ఏదైతే పలికావో 2029 వరకు ప్రభు మనలందరినీ ఆశీర్వదించును గాక. ప్రియ క్రైస్తవ సంఘమా, లూకాసు సువార్త 17వ అధ్యాయాన్ని మనం చూడగలిగినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులతో చాలా చక్కటి మాట పలుకుతూ శిష్యులకు ఆ ఫెయిత్ని ఏ రీతిగా ఆపరేట్ చేయాలో వారు తెలియపరచుచున్నటువంటి స్థితి. లూకాసు వార్త 17వ అధ్యాయంలో ఆయన శిష్యులకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కంబలి చెట్టు వెళ్ళి ఎక్కడంటండి సముద్రములో పడవేయబడునని ఆయన చెప్పేశాడంటండి. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కంబలి చెట్టు వెళ్ళి సముద్రములో పడవేయబడును. కంబలి చెట్టుకు సాదృశ్యము, ప్రియ క్రైస్తవ బిడ్డలారా, కంబలి చెట్టుకు సాదృశ్యం ఏంటండి? సమస్యలు, కష్టాలు, బాధలు, వ్యాధులు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు. అవన్నీ మనకి ఎక్కడి నుంచి వచ్చినాయండి? సముద్రానికి సాదృశ్యం ఏంటండి? లోకం. సముద్రానికి సాదృశ్యము లోకము. ఈ లోకములో నుండి కంబల చెట్టు లాంటి సమస్యలు అన్నీ ఎక్కడికి వచ్చినాయండి? మనకు వచ్చినాయి. ప్రభు అంటున్నాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే నువ్వు పలికితే ఈ లోకమనే సముద్రంలో నుంచి వచ్చిన సమస్యలు ఎక్కడికి పోతాయంటండి? మళ్ళీ అక్కడికే పారిపోతాయంటండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ క్రైస్తవ బిడ్డ, ఈ రాత్రి ప్రభు మందిరములు అడుగుపెట్టిన నీవు ఆశీర్వదించబడిన వాడవు. ఆశీర్వదించబడినటువంటి కుటుంబాలు. ఎందుచేత ప్రభు యొక్క సన్నిధిలో ఈ రాత్రంతా మనం ప్రయాసపడుతూ ఉన్నాం. ఈ రాత్రంతా ప్రభు మందిరములో ప్రభు పాదాల దగ్గర మనం గడుపుతూ ఉన్నాం. ఈ రాత్రంతా ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాం. ఈ రాత్రంతా ప్రభు మన జీవితాల్లో చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుచేతో తెలుసా అండి, అనేక మంది అనుకుంటుంటారు నాకంటే వారు బాగున్నారు అని మనం అనుకుంటూ ఉంటాం. నాకంటే వారికి ఎక్కువగా అనేకమైన ఉన్నాయి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మన దగ్గర ఉన్నది వారికి లేదంటండి. మన దగ్గర ఏముందండి? ప్రభుని మహిమపరిచే సంగతులు మన దగ్గర ఉన్నాయి, ప్రభుని ఘనపరిచే సంగతులు మన దగ్గర ఉన్నాయి, ప్రభుని ఆరాధించేటువంటి సంగతులు మన దగ్గర ఉన్నాయి. మనం అనుకుంటున్నాం మనకంటే ఎక్కువ వారికి ఉందని. కాదండి, వారికంటే మించినది మన దగ్గర ప్రభు యొక్క వాక్కు ఉంది, ప్రభు యొక్క సన్నిధి ఉంది, ప్రభుని ఆరాధించే సన్నిధి మనకుంది, ప్రభుని మహిమపరిచే సంగతులు మన దగ్గర ఉన్నాయి. ప్రభు నిజంగా మనలను అనేకమైనటువంటి పరిస్థితుల ప్రభావాల నుంచి ప్రభు మనల్ని లేవనెత్తాడు. ప్రియ క్రైస్తవ బిడ్డ, ఒక్క మాట నేను చెబుతాను. నేను ఒక భయంకరమైనటువంటి విగ్రహారాధన కుటుంబంలో ఒక ఈశ్వరుడు భక్తుడిగా నేను జన్మించినటువంటి నా కుటుంబంలో, ఆ కుటుంబంలో నుంచి ప్రభు నన్ను ప్రత్యేకపరుచుకుని రక్షించుకుని ఈరోజు
ప్రార్థనా మందిరం అనేటువంటి పరిచర్యను గడిచిన 10 సంవత్సరాల నుంచి రాజమండ్రి పట్టణంలో మేము కొనసాగించడానికి కృప చూపించిన దేవాది దేవునికి మేము కృతజ్ఞతని మేము చెల్లించాలి. చివరిగా నేను స్వామి అయ్యప్ప మాల వేసుకునే సమయంలో ప్రభు నాతో మాట్లాడారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ఈ రాత్రి ప్రియ క్రైస్తవ బిడ్డ, ప్రభు నిన్ను నన్ను సామాన్యంగా రక్షించుకోలేదు. ప్రభు నిన్ను నన్ను ఒక ఉన్నతమైన ఉద్దేశంతో ఆయన రక్షణ అనే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చారు. నువ్వు నేను ఆయన విలువ పెట్టి కొన్నాడు. ఆయన రక్తాన్ని ధారపోసి ఆయన సిలువలో చిందించిన ఆ పవిత్రమైన రక్తాన్ని ధారపోసి వెల చెల్లించి నిన్ను నన్ను కొన్నాడు, కన్నాడు. ఎంత విలువ పెట్టి కొన్నాడు అంటే ఆయన మనల్ని ఈ భూలోకములో అనేక మంది నశించిపోతున్న ఈ భూదిగంతముల వరకు ఉన్న ప్రజలందరికంటే నీ ఆత్మ విలువ కలిగింది. అంత విలువ కలిగినటువంటి జీవితాలను ప్రభు మనకిచ్చారు. మన నోటిలో పరిశుద్ధాత్మ వాక్కును ప్రభు మనకిచ్చారు. మన నోటిలో ఉంచినటువంటి ఆ పరిశుద్ధ వాక్కు ద్వారా శక్తివంతమైనటువంటి కార్యాలు చేయాలని నువ్వు పలకమంటున్నాడు అంతే. ఈ నూతన సంవత్సరంలో ఈ రాత్రి ప్రియ క్రైస్తవ బిడ్డ, ఈ ప్రాంగణంలో నుంచి, ఈ మందిర సన్నిధిలో నుంచి, ఈ సంపూర్ణ రాత్రి సన్నిధిలో నుంచి ఎవరు ఏ విధమైన మాట పలకకుండా బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఈ రాత్రి ప్రభు మందిరములో ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదంతో నువ్వు తిరిగి వెళ్ళబోతున్నావు. ఈ రాత్రి అనేక సంవత్సరాల నుంచి గొప్ప పర్వతం లాంటి సమస్యలు ఆయన చదును భూమిగా ప్లాట్ఫామ్గా చేసి నిన్ను బయటికి పంపించబోతున్నాడు. ఈ రాత్రి ప్రభు నిశ్చయముగా ఆయన పరలోక దీవెనలతో మనల్ని నింపి బయటకు పంపించబోతున్నాడు. నువ్వు విశ్వసించు. ఈ రాత్రి ప్రభు నువ్వు సన్నిధిలో అడుగు పెట్టిన నువ్వు క్యాన్సర్ అయినా బయటికి పారిపోవాలి. ప్రభు అయిన పరిశుద్ధాత్మ దేవుడు శక్తివంతమైనటువంటి కార్యాలతో ప్రభు మనల్ని దర్శించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మతో మన మధ్యనున్న దేవుడు, ఆత్మతో మనలను దర్శించేటువంటి దేవుడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 16వ వచనం ఒక్కసారి మనం చూడగలిగినట్లయితే, యెషయా గ్రంథం 65వ అధ్యాయము 16వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుదాం. దయచేసి అందరూ తీయండి, చదవమ్మా, ఎవరైనా గట్టిగా చదవండి. దేశములో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదించవలనని కోరుకొనెను. ఆమెన్. ఈ రాత్రి ప్రియ క్రైస్తవ బిడ్డ, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 16వ వచనం, దేశములో ఆశీర్వాదం కావాలనని, ఆశీర్వాదము కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదింపవలనని కోరుకొనును. నువ్వు కోరుకుంటున్నావా? ఈ రాత్రి ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈ రాత్రి ప్రభువా మా బిడ్డలను ఆశీర్వదించమని పలుకు. నా బిడ్డలకు మంచి మ్యాచెస్ ఇమ్మని నువ్వు పలుకు. నా బిడ్డలకు మంచి జాబ్స్ ఇమ్మని పలుకు. నా బిజినెస్ను ఆశీర్వదించమని పలుకు. ఈ దేశంలో దేవుని బిడ్డలను ఐశ్వర్యవంతులుగా చేయబోతున్నాడు. ఈ దేశంలో దేవుని బిడ్డలను అందరికంటే తలగా ఉంచేటువంటి దేవుడు. ఈ దేశంలో ప్రభు మనలను ఉన్నతమైన స్థితిలో నడిపించేటువంటి దేవుడు. ఈ దేశంలో నువ్వు పలికిన మాటను ప్రభు స్థిరపరిచే దేవుడు. ప్రియ క్రైస్తవ బిడ్డ, ప్రియ క్రైస్తవ సంఘమా, ఈ రాత్రి సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి కుటుంబము ప్రభు ఆశీర్వదించారు. ఈ రాత్రి ప్రతి కుటుంబంలోనూ ప్రభు ఆశీర్వాదాలు కుమ్మరించారు. ఈ రాత్రి ప్రతి కుటుంబంలో ఉన్న సమస్త విధమైన శోధల నుంచి ప్రభు బయటకు పంపించేశారు. నువ్వు నమ్మ విశ్వసించో. నువ్వు నిజముగా నేను విడుదల పొందాను అంటే హల్లెలూయా, నీ రెండు చేతులను పైకెత్తి ప్రభువా మా జీవితంలో సమస్తమైన వాటి నుంచి రాత్రి మాకు విడుదల ఇచ్చావు ప్రభువా. ఈ సంపూర్ణ రాత్రి 2020 జనవరి మాసము 29 రాత్రి 30వ తారీఖున మనం అడుగు పెట్టాం. ఈ రాత్రి ప్రభువా ఈ సన్నిధిలో మా జీవితంలో మమ్మలను
బహుగా ఆశీర్వదించావు ప్రభువా. మా కుటుంబంలో ఉన్న సమస్త శోధనలకు మాకు విడుదలిచ్చావు. నువ్వు పలుకు, నువ్వు పలుకు, నువ్వు పలుకు. ఈ రాత్రి నువ్వు మాట పలుకు, నువ్వు ప్రొనౌన్స్ చేయి. యేసు నామములో, యేసు నామములో మాకు విడుదలిచ్చావు ప్రభువా. యేసు నామములో మమ్మల్ని విమోచించావు ప్రభువా. ఈ రాత్రి మాకున్న సమస్తమైన వాటి నుంచి మాకు విడుదలిచ్చావు ప్రభువా. నువ్వు పలికితే ప్రభు ఈ రాత్రి స్థిరపరచుటకు ఆయన శక్తిమంతుడు, సమర్థుడు. ప్రియ క్రైస్తవ సంఘమా, నిశ్చయముగా ప్రభు మరి అద్భుతమైనటువంటి నామములో మనలను రక్షణ అనే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మతో మన మధ్యనున్నారు. ఆత్మకార్యాలను కుమ్మరించారు. నువ్వు విశ్వసించావు. ఈ రాత్రి గొప్ప సంతోషకరమైనటువంటి కార్యాలు ప్రభు చేసేశారు. నువ్వు నమ్మి ప్రభుకి కృతజ్ఞత చెల్లించావు. అటువంటి కృప ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభు నామం పేరిట మరొక్కసారి నేను మరి అక్కకు మా కుటుంబము తరపున శుభాలు తెలియచేస్తున్నాను. ఎందుచేతనంటే యూపీఎఫ్ సంఘములో గడిచిన కాలంలో మరి మేము ఎంతగానో మమ్మల్ని ప్రేమించి అక్క మరి అనేక సార్లు మేము పరిచర్యకు వచ్చాం. ఎన్నడూ ఈ సంఘాన్ని మేము మర్చిపోలేదు. ఎన్నడూ అక్క కుటుంబాన్ని మేము మర్చిపోలేదు. ప్రభు నిజంగా వారి యొక్క సేవను, వారికి మంచి ఆరోగ్యమును ప్రభు అనుగ్రహించారు. ఆమెన్, ఆమెన్. ఆరోగ్యం ఇస్తే అనేక వేల మందిని ఈ పట్టణంలో రక్షించడానికి ప్రభు శక్తిని అనుగ్రహించే దేవుడు. అటువంటి కృప ఆ పరిశుద్ధాత్మ దేవుడు అక్కకు, అక్క కుటుంబానికి, సంఘ కుటుంబాలకి మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభు నామం పేరిట అందరికీ మా శుభాలు తెలియచేస్తూ ముగిస్తున్నాను.